ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చూపించబోయే వీడియో షాపింగ్ వీడియో అనమాట. సో ఇక్కడ వచ్చి నేను ఏ ప్లేస్కి వెళ్ళాను అంటే బెంగళూరులో మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయండి. చీప్గా మనకి మంచి మంచి డ్రెస్సెస్ అలాంటివి దొరికాయన్ని. సో అందులో ఇదొకటి. ఇది ఎక్కడంటే మెజెస్టిక్ బస్ స్టాండ్ ఉంది కదా, మనకి చిక్పేట మెజెస్టిక్ ఇదంతా ఐడియా ఉండే ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే మెజెస్టిక్ బస్ స్టాండ్ కి వెళ్ళినప్పుడు అండర్ గ్రౌండ్ లో అనమాట, అంటే మనకి సబ్వే ఉంటుంది కదా, అక్కడ కొంచెం ముందు రోడ్ అనమాట. ఫుల్ షాపింగ్ చేయొచ్చండి. లేడీస్ కే కాదు, బాయ్స్ కూడా. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ కానీ వాచెస్ కానీ అన్ని ట్రావెల్ బ్యాగ్స్, నైట్ ప్యాంట్స్, జీన్స్, అలాగే లేడీస్ కి వచ్చి కుర్తీస్ అయితే సూపర్ అండి. అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి. బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనకి రేంజ్ వచ్చి 150 నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడ మనకి అన్ని ఫ్రీ సైజెస్ కూడా దొరుకుతాయి. చిన్న మనకి ఎక్సెల్ లో, XXL లో, XXL సైజెస్ లో కూడా దొరుకుతాయండి. ప్రైస్ అయితే అప్పుడు మనకి 500 600 ఉంటుంది. మంచి మంచి కలెక్షన్ అనేది చాలా ఉన్నాయి. ఒకసారి కనుక ఎవరైనా సరే బెంగళూరు వచ్చినప్పుడు మెజెస్టిక్ బస్ స్టాండ్ పక్కనే అండి. నేను మీకు ఆ బస్ స్టాండ్ నుంచి ఎలా వెళ్ళాలని కూడా పక్కన చూపించాను, లాస్ట్ లో ఉండిద్ది. ఒకసారి అది చూడండి. నేను చిక్పేట నుంచి చిక్పేటలో వెళ్ళే రూట్ లో నేను బస్సు దిగి నేను స్ట్రైట్ గా ఎంటర్ అయ్యాను అనమాట. కాకపోతే ఇది వచ్చి చూసారు కదా, చిన్నది అనమాట. మనకి సబ్వే నుంచి కింద నుంచి వెళ్తాము, డైరెక్ట్ గా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. సబ్వే నుంచి మనం బయటకు వచ్చేస్తే. సో చాలా చాలా ఎవరైనా సరే ఒకవేళ మనకి అన్ని ప్లేసెస్ తిరిగే టైం లేని వాళ్ళు జస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి. నేను వెళ్ళినప్పుడు సండే రోజు కదా, నేను మీతో మాట్లాడేసి నేను ఆ రోజు షాపింగ్ కి వెళ్ళాను అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు అసలు సండే రోజు కదా, ఫుల్ రష్ గా ఉందండి. చాలా మంది వచ్చారు. అసలు నడవడానికి కాదు కదా, చూసారు కదా ఎంత రష్ గా ఉందంటే. షాప్ దగ్గర అసలు ఖాళీయే లేదండి. ఆల్మోస్ట్ అందరూ కవర్ చేసేస్తున్నారు అనమాట. ఎవ్రీ షాప్ లో అందరూ కొనుక్కుంటా ఉన్నారు, చూస్తున్నారు. సో బ్యాంగిల్స్ గానీ, ఇయర్ రింగ్స్ గానీ, నెక్ సెట్స్ గానీ, అసలు కిడ్స్ వేర్ కి అయితే ఇంకా సూపర్ అండి. కాటన్ కాటన్ కిడ్స్ వేర్ కి చాలా బాగున్నాయి అనమాట, కాటన్ టైప్ లో ఉండి. అలాగే పర్సెస్ అండి, పర్స్ కూడా చాలా బాగున్నాయి. బాయ్స్ కి వచ్చి బెల్ట్ కానీ, జీన్స్ ప్యాంట్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రానిక్ సామాన్ కానీ, బెల్ట్ వచ్చి 100 రూపీస్ చెప్తున్నారండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి అన్ని దొరుకుతాయి. సో హ్యాండ్ బ్యాగ్ వచ్చి 100 రూపీస్ నుంచి కూడా దొరుకుతుందండి. సో ఇక్కడ చూసారు కదా, 100, 150, 250 అలా ఉంది. ఇప్పుడు సేల్ చేస్తున్నారు చూడండి, ఆ బ్యాగ్ కాస్ట్ వచ్చి 250 రూపీస్ అంట. సో ఒక పర్సన్ అనేది పర్చేస్ చేస్తూ ఉన్నారు. సో నేను అలా ముందుకి ఇంకా నడుచుకుంటా వెళ్తున్నాను అనమాట. అసలు ఖాళీ లేదండి. ఎక్కడైనా షాప్ లో ఆగి ఇది ఎంత అని అడుగుదామంటే కూడా వాళ్ళు అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు అనమాట. అవ్వట్లేదంటే వాళ్ళకి అమ్మే ఉద్దేశం లేదని కాదు, చాలా మంది వచ్చి అడగడం వెళ్తున్నారు కదా. సో కొనేవాళ్ళు ఉన్నారు, కొనని వాళ్ళు ఉన్నారు, చూసేవాళ్ళు. సో కొనని వాళ్ళు అంటే ఏంటంటే చూడాలి కదా వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటంటే అన్ని చూసుకుంటా ఉంటారు కదా. సో అలా అలా అని చెప్పేసి చూస్తున్నారు. ఇక్కడ జీన్స్ ప్యాంట్ చూసారు కదా, కిడ్స్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగున్నాయండి. 250 రూపీస్ అంట. ఆ ప్యాంట్ వచ్చి చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. కాకపోతే కొంచెం క్వాలిటీ అనేది లెస్ ఉంటుందండి. కన్ఫామ్ గా మనకి సూపర్ క్వాలిటీ అయితే రాదు. సో 250 రూపీస్ అంటే బెటరే కదా మనకి. సో ఇక్కడ చూడండి, కిడ్స్ వేర్ కి ప్యాంట్స్, అలాగే కాటన్ టైప్ అనమాట. ఇదేమో గర్ల్స్ కి అండి. గర్ల్స్ కి నైట్ ప్యాంట్ పట్టేల టైప్ వస్తున్నాయి కదా, 2 పీసెస్ వచ్చి 150 రూపీస్ అంట. టీ షర్ట్ కానీ, నైట్ ప్యాంట్ కానీ, ఆ పట్టేల టైప్ ప్యాంట్స్ వచ్చినాయి కదా, చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా మెత్తగా స్మూత్ గా ఉంది. 250 రూపీస్ చెప్తున్నారు. అదే 150 రూపీస్ చెప్తారు అన్నమాట. 2 పీసెస్ వచ్చి మనకి ఈచ్ వచ్చి 75 రూపీస్ ఏనండి. ఇన్సైడ్ కూడా చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ. కాకపోతే ఏంటంటే మనకి బయట చూసుకోవడానికి టైం సరిపోతుంది. సో ఈ టాప్ వచ్చి 450 రూపీస్ చెప్పారు. చాలా బాగుంది. సో నేనైతే తీసుకోలేదు, జస్ట్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, చాలా టాప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 150 నుంచి స్టార్టింగ్ రేంజ్ అండి. మీకు తీసుకునే క్వాలిటీ కానీ, డిజైన్ బట్టి రేట్ ఉంటుంది. ప్రింటెడ్ వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒకసారి ఎవరైనా కనుక బెంగళూరు మెజెస్టిక్ మాక్సిమం ఎవరైనా బస్సులో ట్రావెల్ చేసి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మెజెస్టిక్ వస్తారు కదా, సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ అలాగే మనకి మొబైల్ పవర్ బ్యాంక్స్ కానీ, చార్జర్స్ కానీ, ఆల్మోస్ట్ హెడ్ ఫోన్స్ కానీ, స్ట్రైట్నర్ అన్ని ఉన్నాయి. అండ్ వాచెస్ బాయ్స్ కి గర్ల్స్ కి వచ్చి వాచెస్, అలాగే బెల్ట్ ఉన్నాయి. ఇక్కడ ఒక తాతేమో కచీఫ్స్ అవి అన్ని అమ్ముతున్నారు అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాచెస్ చూసారు కదా, చాలా బాగున్నాయి. మనకి అన్ని ప్లేసెస్ లో దొరుకుతాయి. నేను ప్రైస్ అయితే అడగలేదు, ఆయన వేరే బేరం చూసుకుంటున్నారు కదా, ఎందుకు డిస్టర్బెన్స్ చేయడం అని నేను ప్రైస్ అడగలేదు.
జస్ట్ ఏం మోడల్స్ ఉన్నాయా ఏంటా అని చెప్పేసి జస్ట్ నేను చూసాను అనమాట. నాకేమో ఇది నచ్చింది, కొంచెం నాకు కొంచెం ఏదోలాగా అనిపించి నచ్చింది. సో అందుకని అది తీసి చూస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మొబైల్ కవర్ కదా, ఎన్ని మోడల్స్ ఉన్నాయండి. అసలు వేలల్లోనే ఉన్నాయి వాళ్ళ దగ్గర మోడల్స్. మొబైల్ కి బ్యాక్ కవర్ ఉంటుంది కదా, సో చీప్ ప్రైస్ అనమాట, చాలా చీప్ ప్రైస్, తక్కువ కాస్ట్ లో. మనం కంపేర్ చేసుకుంటే షాప్స్ లో తీసుకునే ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే అసలు చాలా తక్కువ కాస్ట్ అనమాట. చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఇంకా నేను లోపల సబ్వేకి ఎంటర్ అవుతున్నాను అనమాట. అండ్ సబ్వేలో కూడా చాలా షాప్స్ ఉన్నాయండి. సో చూసారు కదా, ఈ పక్కన ఇయర్ రింగ్స్ అలాగే నెక్ సెట్స్ అనమాట. ఇవి మ్యాట్ ఫినిష్ నెక్ సెట్స్ అనమాట. దీని కాస్ట్ నేను అడగలేదు, నాకు తెలిసి నేను గెస్ చేసింది ఏంటంటే, నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది కదా, 100 కానీ 150 నుంచి కానీ అలా స్టార్టింగ్ ఉంటుందండి. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పక్కన వచ్చి మనకి ఆ పక్క షాప్ లో కూడా మనకి గేట్ లాక్స్ ఉంటాయి కదా, మనకి డోర్ లాక్స్, అవి కూడా ఉన్నాయి అనమాట. సో ఇంకా నేను కిందకి వెళ్తున్నాను. చూసారు కదా అక్కడ బోర్డు కనిపిస్తుంది, ఇదేనమాట బస్ స్టాండ్ కిందది, కెంపెగౌడ బస్ స్టాండ్ అంటారు. సో ఒకసారి చూడండి. అండ్ ఇన్సైడ్ నేను కిందకి వెళ్ళాను అనమాట. చూసారు కదా ఎంత రష్గా ఉందో, చూసారా? అంటే షాపింగ్ కి వచ్చిన వాళ్ళే కాదండి, ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అందువల్ల ఇంకొంచెం రష్ గా ఉంది. సో ఇక్కడ చూసారు కదా, హెయిర్ స్ట్రైట్నర్ అలాగే మనకి హెయిర్ స్ప్రే ఇవన్నీ ఉన్నాయన్నమాట, చాలా తక్కువ కాస్ట్. చూసారు కదా, చాలా చీప్ కాస్ట్ లో మనకు దొరుకుతా ఉంటాయండి. మీరు ఒకసారి విజిట్ చేయండి, కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. మంచిగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఏది కరెక్ట్ గా ఉంటుంది ఏది కరెక్ట్ గా ఉండదు అనేది మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ లైట్స్ అండి, చిన్న ప్యాన్స్ ఉంటాయి కదా మనకి బ్యాటరీతో కానీ అలా నడిచేవి కొన్ని కొన్ని ఉన్నాయి కదా, ఆంటీ వచ్చి చూపిస్తుంది. 950 850 అలా చెప్తున్నారు అనమాట, వేరే పర్సన్ అడుగుతుంటే. సో ఒకదానికి లైట్ కూడా ఉంది, చాలా బాగుంది కదా. సో అయితే ఏంటంటే గాలి అనేది కొంచెం లైట్ గా వస్తుంది, నాకేమో వద్దులే అన్నట్టు అనిపించింది అనమాట. చూసాను అంతే నేనైతే. సో ఇక్కడ చూసారు కదా 300 రూపీస్ టాప్స్ అని, అలాగే 150 ఫిక్స్డ్ ప్రైస్ అనమాట వీళ్ళు చెప్పేది. మనం బార్గెన్ చేసేది ఏమీ ఉండదు. సో మనం బార్గెన్ చేసి మన టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళైతే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, ఒకటి అనుకుంటే అలానే ఉంటుంది. అలాగే టెడ్డీ బేర్స్ ఉన్నాయి, అంటే కొన్ని షాప్స్ లో ఇస్తారండి, మీరు అడగడానికి ట్రై చేయడానికి అయితే. ఫిక్స్డ్ అని రాశారంటే ఇంకా వాళ్ళు తగ్గించరు నాకు తెలిసినంత వరకు. అండ్ స్లిప్పర్స్ అండి, స్లిప్పర్స్ లో కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయో కదా. నేను చూసాను, తీసుకుందాం అనుకున్నాను, బట్ నేను వచ్చిన పని అయితే అది కాదు, ఇప్పుడు ప్రజెంట్ తీసుకునే సిచ్యువేషన్ కాదని నేను జస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూసాను, చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి నేను చూసి వచ్చేసాను అనమాట. అలాగే ఇక్కడ చూడండి, బాయ్స్ కి ఎంత మంచి మంచి క్వాలిటీ షూస్ ఉన్నాయో కదా. సో ఇక్కడ కూడా ట్రై చేయండి, చాలా తక్కువ కాస్ట్ కి దొరుకుతాయి అనమాట. అలాగే టెంపర్ గ్లాసెస్ అని, అలాగే నార్మల్ చెప్పుల్స్ అని, ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ ఉందండి. సో ఎవరైతే కనుక వస్తున్నారో బెంగళూరుకి, సో మీరు పక్కనేనండి, ఏం దూరం కూడా ఉండదు. నేను లాస్ట్ లో చూపిస్తాను, బస్ స్టాండ్ నుంచి ఎంత దూరం కూడా ఉండదు, అది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 2 minutes అనమాట. మీరు ఇన్సైడ్ కి వస్తే ఆటోమేటిక్ గా టైం అనేది మర్చిపోతారు, లోపలికి ఎంటర్ అవడానికి జస్ట్ 2 minutes అనమాట బస్ స్టాండ్ నుంచి. సో ట్రై చేయండి, ఎవరైనా వస్తే కనుక, ఒకవేళ ఎక్కువ దూరం మనం వెళ్ళలేం కదా షాపింగ్ కి, సో వాళ్ళైతే ట్రై చేయండి. నాకు తెలిసి ఇక్కడ నేను చూపించిన వీడియో అయితే చాలా మీకు యూస్ఫుల్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారా, నా వీడియోస్ నచ్చుతున్నాయా మీకు, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తో పాటు బెల్ బటన్ కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.